హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇందుమతి. ఈరోజు ములక్కాయ పాలకూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలిపి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసుకొని ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 ములక్కాయలు ముక్కలు చేసుకుని వేసుకున్నానండి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి 1/2 గ్లాసు పాలు పోసుకోవాలి. ఒకసారి కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కూర చిక్కబడి ఆయిల్ పైకి కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.